కుంభరాశి వారికి ఆగస్టు 9వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎస్ అక్షరం అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఎక్కడున్న ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే తప్పకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. అలాగే ఈ వ్యక్తి విషయంలో ఈరోజు మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి సంకేతాలను గమనించాల్సి ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని మీరు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని పూర్తిగా వినండి. ఎందుకంటే ఈరోజు మీకు అందే ఒక మాట, ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి నుంచి వచ్చే స్పందన మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుందండి. ఈ యొక్క రాశి వారు ఇప్పటి వరకు మీరు ఒక వ్యక్తి విషయంలో ఏదో ఒక సందేహంతో ఉన్నట్లయితే ఆ సందేహానికి సమాధానం లభించే సమయం దగ్గర పడుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఒక విషయం ముందు కదలకపోయినా ఎవరో ఒకరి ద్వారా స్పందన కోసం ఎదురు చూడడం, ఒక నిర్ణయం కోసం ఆలోచించడం, ఇలా ఏదైనా జరిగి ఉంటే కనుక ఆ విషయంలో కదలిక మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఏదో ఒక విధంగా ప్రాధాన్యత పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నవారు కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, మీతో గతంలో మాట్లాడిన వ్యక్తి కావచ్చు, కొంతకాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీకు అవసరమైనటువంటి సమయంలో ఒక సమాచారం అందించే వ్యక్తి కూడా అవ్వచ్చండి. ఆదివారం ఉదయం నుండి మీ మనసులో ఒక వ్యక్తి గురించి ఆలోచన కూడా రావచ్చు. ఎప్పుడో జరిగిన ఒక సంఘటన గుర్తుకు రావచ్చు. గతంలో మీతో మాట్లాడిన మాటలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. మీరు మర్చిపోయారని అనుకున్న ఒక విషయం ఒక్కసారిగా మీ మనసులోకి కూడా రావచ్చు. అలాంటి సమయంలో ఆ వ్యక్తి నుంచి ఏదైనా సమాచారం రావడం కూడా జరగవచ్చు. కొంతమంది రాశివారికి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావచ్చు. మరికొంతమందికి సందేశం కూడా రావచ్చు. ఇంకొంతమందికి ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం కూడా రావచ్చు. మరికొంతమందికి ఆ వ్యక్తి గురించి మూడో వ్యక్తి ద్వారా సమాచారం తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆ వ్యక్తి మీతో మాట్లాడే మాటలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే వారు సాధారణంగానే మాట్లాడుతున్నట్లు మీకు కనిపించినప్పటికీ కూడాను వారి మాటల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం దాగి ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం కావచ్చు, మీరు అడగాలని అనుకున్న అడగలేకపోయిన విషయానికి సంబంధించింది కావచ్చు, లేదా మీకు తెలియకుండా జరిగినటువంటి ఒక విషయం గురించి సంకేతం కూడా అవ్వచ్చు అనమాట. ప్రతి విషయాన్ని వెంటనే నమ్మే స్వభావం కలవారు కాదు ఈ యొక్క రాశివారు. ముందుగా ఆలోచిస్తారు, ఒక విషయం నిజమా కాదా అని పరిశీలిస్తారు కూడాను. ఈ యొక్క రాశివారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు పూర్తిగా దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారి మనస్తత్వం గురించి తెలుసుకుంటే సాధారణంగా తమ ఆలోచనలో చాలా ప్రత్యేకతను కలిగి ఉంటారు. అందరూ ఒక దారిలో వెళ్తుంటే తాము మాత్రం తమకు నచ్చిన మార్గంలో వెళ్ళాలని అనుకునేటువంటి స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమైనా గుడ్డిగా నమ్మకుండా దాని గురించి పూర్తిగా ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కూడా భావిస్తారండి. ఈ యొక్క రాశి వారికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. తమను ఎవరైనా ఎక్కువగా నియంత్రించాలని ప్రయత్నిస్తే, వారికి అసౌకర్యంగా అనిపిస్తే, అదే సమయంలో తమకు నచ్చిన వ్యక్తుల కోసం ఎంతవరకైనా సహాయం చేయడానికి ముందుకు కూడా వస్తారు. బయటకు కొంచెం గంభీరంగా కనిపించినప్పటికీ మనసులో మాత్రం చాలా సున్నితమైనటువంటి స్వభావం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా తమను అర్థం చేసుకునే వ్యక్తులను ఈ యొక్క రాశివారి జీవితంలో చాలా విలువైన వారిగా భావిస్తారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే చాలా కాలం పాటు ఆ నమ్మకాన్ని కొనసాగిస్తారు. కానీ అదే వ్యక్తి పదే పదే మోసం చేసినా, మాట తప్పినా, లేకుంటే ఈ యొక్క రాశివారు ఒక్కసారిగా మనసును మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఎవరు ఎంత దగ్గరి వ్యక్తి అయినా కొంత దూరం పాటించే స్వభావం వీరిలో కనిపిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క రాశివారికి మరో ప్రత్యేకత ఏమిటంటే తమ బాధను అందరి ముందు చెప్పుకోవడం అంతగా ఇష్టం ఉండదండి. సమస్య వచ్చినప్పుడు ముందుగా తామే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే కొన్నిసార్లు చుట్టూ ఉన్న వారికి వీరి మనసులో ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోవచ్చు. అయితే ఈ ఆగస్టు 9 ఆదివారం రోజున మాత్రం ఈ యొక్క రాశివారికి తమ మనసులో కొన్ని ఆలోచనలను కొంత సానుకూలంగా మార్చుకోవడం మంచిది. గతంలో జరిగిన విషయాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడకుండా ముందుకు వెళ్లే దిశగా ఆలోచించండి. మీకు ఉపయోగపడే వ్యక్తులతో మాత్రమే మీ ముఖ్యమైనటువంటి విషయాలను పంచుకోవడం కూడా చాలా మంచిదండి. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి నీలం రంగు అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు నీలం రంగును మీ దుస్తుల్లో లేదా మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా వస్తువులో ఉపయోగించవచ్చు. నీలం రంగు మీలో ప్రశాంతతను, స్థిరమైన ఆలోచనలను పెంచుతుందని సాంప్రదాయ విశ్వాసం. అదేవిధంగా తెలుపు రంగు కూడా అనుకూలమైన రంగుగా పరిగణించబడుతుంది. ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తెలుపు రంగు లేదా నీలం రంగులను ఉపయోగించడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజు యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్య 8. ముఖ్యమైన పనుల్లో ఈ సంఖ్య మీకు కనిపిస్తే దాన్ని శుభ సంకేతకంగా భావించవచ్చు. అయితే కేవలం సంఖ్య ఆధారంగా మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా మీ పరిస్థితి కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా మంచిది. ఇక ప్రయాణ విషయానికి వస్తే యొక్క రాశి వారికి రేపటి రోజున పడమర దిక్కు అనుకూలంగా ఉంటుంది. అవసరమైన ప్రయాణం పడమర దిశగా వెళ్తే పరిస్థితులు ముందుకు వెళ్ళవచ్చు. ముఖ్యమైన పని, ఉద్యోగ సంబంధిత విషయం, వ్యాపార వ్యవహారం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి అవసరమైన ప్రయాణం కూడా ప్రశాంతంగా బయలుదేరండి. ప్రయాణం చేసే ముందు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోవడం కూడా మంచిది.
2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ పని విజయవంతంగా పూర్తవ్వాలని కూడా ప్రార్థించండి. తొందరపాటుగా బయలుదేరకుండా అవసరమైన వస్తువులని తీసుకున్నారా లేదా ఒకసారి పరిశీలించి ముందుకు వెళ్ళండి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి పూజలు, పరిహారాలు, దానాలు చేసుకోవాలో తప్పకుండా తెలుసుకుందాం. ముందుగా దాన ధర్మాల విషయానికి వస్తే ఈ రోజున ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచి విధంగా దేవతారాధన చేసుకోవడం చాలా మంచిది. ఆదివారం కావడంతో సూర్య భగవానుడి ఆరాధనకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. అదే సమయంలో యొక్క రాశి వారికి శని గ్రహానికి సంబంధించినటువంటి ఆరాధన, శివారాధన, హనుమంతుడి ఆరాధన కూడా సాంప్రదాయంగా అనుకూలంగా భావిస్తారు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకొని స్నానం చేసి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని ప్రశాంతమైనటువంటి మనసుతో దీపం వెలిగించండి. పూజ చేసేటప్పుడు మీకు తెలిసిన సులభమైన ప్రార్థన లేదా మంత్రాన్ని భక్తితో జపించండి. మంత్రం ఎంత పెద్దదిగా ఉండాలి అనే దానికంటే భక్తి మరియు శ్రద్ధతో చేయడం ముఖ్యమని గమనించుకోండి. ఆదివారం కావడంతో ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి నీరు అర్పించడం ఒక మంచి సాంప్రదాయ పరిహారంగా భావించబడుతుంది. ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకొని సూర్యుడికి చూపిస్తూ భక్తితో నీటిని సమర్పించండి. ఆ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రార్థించండి. ఈ యొక్క రాశి వారికి శివారాధన కూడా చాలా ముఖ్యమైనదిగా తీసుకోవచ్చు. వీలైతే సమీపంలోని శివాలయానికి వెళ్ళి పరమశివుని దర్శించుకోండి. శివలింగానికి నీరు సమర్పించి బిల్వదళాలు సమర్పించవచ్చు. ఓం నమః శివాయ అయినటువంటి నామస్మరణ మీకు వీలైనంత భక్తితో చేసుకోవచ్చు. ముఖ్యంగా మనసులో ఆందోళన ఎక్కువగా ఉన్నవారు, ఏ పని మీద దృష్టి నిలవడం లేదని భావిస్తున్నవారు, కుటుంబ సమస్యల కారణంగా మానసికంగా ఒత్తిడిగా ఉన్నవారు శివారాధన చేయడం ద్వారా ప్రశాంతతను పొందేటువంటి ప్రయత్నం చేయవచ్చు అన్నమాట. ఇక ఆధ్యాత్మిక సాధన మాత్రమే. తీవ్రమైన మానసిక లేదా శారీరక సమస్యలు ఉంటే కనుక తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి. ఈ యొక్క రాశి వారికి హనుమంతుడి ఆరాధన కూడా సాంప్రదాయంగా ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారండి. ముఖ్యంగా భయం, ధైర్యం తగ్గిపోవడం, ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉండడం, జీవితంలో అడ్డంకులు ఎదురవుతున్నాయనే భావన ఉన్నప్పుడు హనుమంతుని భక్తితో స్మరించుకోండి. ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. వృద్ధులకు గౌరవం ఇవ్వండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. వీలైనంత వరకు పేదలకు ఆహారం లేదా అవసరమైన వస్తువులను దానం చేయండి. దానం చేసేటప్పుడు ప్రచారం కోసం కాకుండా భక్తితో మనస్ఫూర్తిగా చేయడం ముఖ్యమైనదిగా విషయం. ఈ యొక్క రాశివారికి రేపటి రోజున ఆదివారం కాబట్టి గోమాతకు ఆహారం అందించడం కూడా పుణ్యకార్యంగా భావించవచ్చు. మీకు అవకాశం ఉంటే గోవుకు పచ్చిగడ్డి లేదా తగిన ఆహారం అందించండి. అయితే గోవులకు ఏ ఆహారం ఇవ్వాలో స్థానికంగా సురక్షితమైనది, తగినది ఇవ్వాలి. మీకు సాధ్యమైన విధంగా గోసేవ చేసుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులతో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు అందరూ చెడ్డవారని కాదు, అందరూ మంచివారని కాదు. మీకు ఇంతకుముందు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితోనే రేపటి రోజున మీ కష్టాలను, సుఖాలను పంచుకోండి. అలాగే రేపటి రోజున మీరు అటువంటి వ్యక్తులు మీకు గొడవలకు తారసపడితే దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ పేరుతో ప్రారంభమయ్యే వ్యక్తి విషయంలో రేపటి రోజు ఒక కదలిక కనిపించే అవకాశం ఉంది. ఇది తప్పకుండా ఒకే విధంగా జరుగుతుందని కాదండి. కానీ మీ రాశి ఫలితాల పరంగా చూస్తే ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం మీలో చాలా కాలంగా ఉన్న ఒక సందేహాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క రాశివారు మీకు గతంలో ఒక వ్యక్తి ఏదో మాట ఇచ్చి ఉండవచ్చు, ఒక పని చేస్తానని చెప్పి ఉండవచ్చు, మీకు అవసరమైన సమయం అండగా ఉంటారని కూడా మీకు చెప్పి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ఏదో కారణంగా ఆ వ్యక్తి మీకు దూరంగా కూడా ఉండవచ్చు. మీరు కూడా ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి ఉండవచ్చు. కానీ రేపు ఒక్కసారిగా ఆ వ్యక్తి పేరు మీ ముందుకు రావచ్చండి. అదొక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, ఒక పరిచయస్తుడు వారి గురించి చెప్పడం ద్వారా కావచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనుకోకుండా వారి గురించి సమాచారం వినడం ద్వారా కూడా కావచ్చు అనమాట. ఈ విధంగా మీకు అటువంటి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో రేపటి రోజున ఈ విధంగా అయితే ఉందండి. కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. రేపటి రోజున ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి రేపటి రోజున తమ ఏదైనా సరే కొత్త పని ప్రారంభించడం కంటే ఇప్పటికీ మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినటువంటి పనులు పూర్తి చేయడానికి రేపటి రోజు బాగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కూడాను ఇంట్లో పెండింగ్లో ఉన్న పని పూర్తి కావచ్చు, పత్రాలకు సంబంధించిన విషయం కావచ్చు, చాలా రోజులుగా వాయిదా వేసిన ఒక నిర్ణయం కూడా కావచ్చు, వాటిలో ఒకదాన్ని ఎంచుకొని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇక రేపటి రోజున అధిక రిస్క్ పెట్టుబడులు కానీ, లేకుంటే పత్రాలపై సంతకాలు చేయడం, గుడ్డిగా నమ్మడం కానీ, అప్పు ఎక్కువగా తీసుకోవడం, ఇవ్వడం కానీ చేయకండి. రేపటి రోజు అనవసరమని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ రాశి వారికి అయితే రేపటి రోజున జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క రాశివారు ఈ యొక్క కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే
దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారండి. మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుందన్నమాట. మీరు కూడా ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.